హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. నేను ఏదైతే ఫోటోషాప్కి సంబంధించి లేదా ప్రీమియర్కి సంబంధించి వీడియోస్ పెడతానో అవన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే మీరు కనుక ఫోటోషాప్లో ప్రతిదీ పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చివరి వరకు అయితే వీడియోని చూస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్లోకి అయితే వెళ్దాము. చూడండి, మనం అంతకుముందు వచ్చేసేసి ప్రీసెట్స్ దాకా అయితే చూస్తున్నాము. ఓకే, ఈరోజు రిమోట్ కనెక్షన్. అసలు రిమోట్ కనెక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ టీవీ ఉంది. టీవీని మనం రిమోట్తో ఎలా అయితే హ్యాండిల్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఈ రిమోట్ కనెక్షన్ అనేది చూడండి, ఇక్కడ మనకి ఎనేబుల్ రిమోట్ కనెక్షన్ అనేది ఆన్ చేసుకొని సర్వర్ నేమ్ ఏదైతే ఉందో దాని పేరు ఇవ్వాలి. ఆ తర్వాత దానికి సంబంధించి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇవ్వాలన్నమాట. అంటే దీన్ని ఏంటి అంటే ఫోటోషాప్ని వేరే చోట నుండి మనం ఆపరేట్ చేసుకోవడానికి ఇది రిమోట్ కనెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని ఒక ఫైల్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సో దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సర్వర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అటు నుంచి ఇటు డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అది ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత సర్వర్ నేము, తర్వాత పాస్వర్డ్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఆ తర్వాత కలర్ సెట్టింగ్స్. అసలు ఈ కలర్ సెట్టింగ్స్ ఏంటి? ఇప్పుడు మనం ఫోటోషాప్ని ఈ సిస్టంలో చూసేటప్పుడు దానికి సంబంధించి ఆర్జీబీకి ఏ కలర్ సెట్టింగ్ కావాలి, తర్వాత సిఎంవైకేకి ఏది, గ్రే స్కేల్కి ఏది, ఎలా ఏంటి అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకి ఆప్షన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్జీబీకి వచ్చేసి ఏం కలర్ సెట్టింగ్స్ అనేవి వాడుతున్నాము. ఇక్కడ కనబడుతున్నావు కదా మీకు, ఇవన్నీ కలర్ ప్రొఫైల్స్ అనమాట. కలరు ప్రొఫైల్స్ మీకు మనం ఏదైనా కలర్ ప్రొఫైల్ చేంజ్ చేసాం అనుకోండి, లిటిల్ బిట్ చేంజెస్ మాత్రమే కనబడతాయి. ఒక్కొక్కసారి మీకు కనపడవు చేంజ్ అయినట్టు. ఎందుకు అంటే అన్ని కలర్స్ ఒకే రకంగా ఉంటాయి, కాకపోతే ఒకటి కొంచెం లైట్గా ఉంటే ఇంకొకటి కొంచెం థిక్గా ఉంటుంది. సో దానివల్ల మీకు కలర్ ప్రొఫైల్ అనేది చేంజ్ చేసినప్పుడు ప్రింటింగ్లో మీకు డిఫరెన్స్ వస్తుంది. ప్రింటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం డార్క్గా కావాలనుకున్నప్పుడు ఒక కలర్ ప్రొఫైల్ పెట్టుకుంటాము, కొంచెం డల్గా కావాలి అనుకున్నప్పుడు ఇంకొక కలర్ ప్రొఫైల్ పెట్టుకుంటాం అనమాట. ఇది డిఫాల్ట్ కలర్ ప్రొఫైల్ని ఉంచేసేయండి. మీరు చేంజ్ చేశారనుకోండి, ప్రతిసారి మిమ్మల్ని అడుగుతుంది డిఫాల్ట్ కలర్ తీసుకోమంటారా లేకపోతే మీరు చేంజ్ చేసిన కలర్ని తీసుకోమంటారా అని చెప్పేసి. ఫోటోషాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు ప్రొఫైల్ చేంజింగ్ అనేది అడుగుతుంది అనమాట. సో దయచేసి ఉన్నదాన్నే ఉంచండి. లేదు మీకు కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఒకదాన్ని సెట్ చేసేసి ఓకే చేసేయండి. అందులోనే మీకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీరు ఫొటోస్ ప్రింటింగ్కి లేదా నార్మల్గా ప్రింటింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే ఉపయోగపడతాయి ఇవి. ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ చూడండి, మనం ప్రస్తుతం వాడుతున్నది వచ్చేసి నార్త్ అమెరికన్ జనరల్ పర్పస్కి సంబంధించింది వాడుతున్నాము. లేదు మీరు వేరే కంట్రీకి సంబంధించిన ఏమైనా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ వేరే కంట్రీకి సంబంధించినవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆస్క్ వెన్ ఓపెనింగ్, మనకి ఫోటోషాప్ ఓపెన్ అయ్యేటప్పుడే అడుగుతుంది అనమాట మిస్సింగ్ ప్రొఫైల్స్ గురించి, ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఇవి టిక్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మనకి ఓపెన్ చేసినప్పుడు చూపిస్తుంది. ఓకే, దీనికి అంత నీడేమీ ఉండదు ఇక్కడ మనకి ఫోటోషాప్లో కలర్ ప్రొఫైల్స్ చేంజ్ చేసుకోవాల్సినంత నీడు. ఓకే, కలర్ సెట్టింగ్స్కి. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి కూడా అసైన్ ప్రొఫైల్. ఓకే, అసైన్ ప్రొఫైల్. ఈ అసైన్ ప్రొఫైల్లో కూడా జస్ట్ ఈ ప్రొఫైల్ ఉంది, నాకు వేరేది కావాలి. చూడండి, ఇప్పుడు లిటిల్ బిట్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది. మళ్ళీ తీసుకుంటున్నాను, ఎడిట్లోకి వెళ్ళి అసైన్ ప్రొఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఉన్నది ఏంటి, వెబ్ కోటెడ్ అని ఉంది. దాన్ని నేను వేరే ఇందులో ఒక దాంట్లోకి చేంజ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం డార్క్ అయింది. అదే కలర్ కొంచెం డార్క్ అయింది. ఓకే, ఇలా ఒక్కొక్క దానికి కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో అదేంటి అంటే ప్రింటింగ్ చేసే వాళ్ళకి ఆ కలర్ ప్రొఫైల్ ఇది ప్రింట్ చేస్తే బ్రైట్గా వస్తుంది, ఇది ప్రింట్ చేస్తే డల్గా వస్తుంది, ఇది ప్రింట్ చేస్తే ఇది మ్యాట్కి వాడితే బాగుంటుంది, ఇది గ్లాజీకి వాడితే బాగుంటుంది అనేది ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు పెట్టుకుంటారు ప్రింటింగ్ వేసేవాళ్ళు. అది నెక్స్ట్
కన్వర్ట్ టు ప్రొఫైల్. మీరు ఏదో దేనికన్నా కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు చూడండి, ఎడోబ్ ఆర్జీబీ 1998 ఒకప్పుడు ఇది ఉండేది డిఫాల్ట్గా. సో మీకు కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమి చేంజ్ అయితే జరగలేదు యాక్చువల్గా. ఓకే, ఏ చేంజ్ అయితే జరగలేదు. ఇప్పుడు కూడా పెద్దగా అయితే ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే, సో మీకు ఏదైతే కావాలి అనుకుంటారో ప్రొఫైలు అది చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత కీబోర్డ్ షార్ట్ కట్స్ చూడండి. ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ అప్లికేషన్ మెనూస్కి కావాలా లేదా ప్యానల్ మెనూస్కి కావాలా? చూడండి, ఇక్కడ మనకి ప్యానల్ ఇది ఉంది కదా, మెనూస్ కింద ప్యానల్ వస్తుంది కదా, ఆ ప్యానల్ మెనూస్లో కావాలా? తర్వాత టూల్స్కి కావాలా? చూడండి, ఇక్కడ టూల్స్కి కావాలా? టూల్స్కి ఇది ఆల్రెడీ ఉంది మనకి. ఓకే, ఇంకా వేరేది ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. అన్నిటికీ ఇంచుమించు ఉన్నాయి. ఏవైతే ఎక్స్ట్రా టూల్స్ ఉన్నాయో వాటికి లేవు. ఫర్ సపోజ్ దీనికి ఏదన్నా కావాలి, ఇందులో ఏదైతే లేదో ఒకసారి చూద్దాం. సరే, ఎన్ లేదు కాబట్టి దీనికి ఎన్ ప్రెస్ చేస్తే నాకు అది ఆల్రెడీ ఉందంట. ఏ టూల్కి ఉంది? ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. టోగిల్ ప్రివ్యూ మోడ్కి ఉందంట. ఓకే, ఎల్కి ఏది లేదు కాబట్టి దాన్ని పెట్టేసాము. చూడండి, మీకు అక్కడ చూపిస్తుంది. మీరు చూపించినప్పుడు, మీరు అసైన్ చేసినప్పుడు వాటికి ఆల్రెడీ ఉంటే అది చూపిస్తుంది అనమాట, మెసేజ్ చూపిస్తుంది. సో మీకు లేని దాన్ని మీరు దానికి సెట్ చేసుకోండి బ్లర్ టూల్కి. ఓకే, అంటే బ్లర్ టూల్ అనే కాదు, షార్పెన్ టూల్కి కావాలన్నా స్మర్జ్ టూల్కి కావాలన్నా కూడా మీకు కావాల్సిన షార్ట్ కట్ని మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ యాక్సెప్ట్ అన్నారంటే ఇంకా అక్కడ నుంచి అది మీకు దానికి షార్ట్ కట్గా వచ్చేస్తుంది అనమాట. అది ఎందులో టూల్స్లో చూస్తున్నాము. ఆల్రెడీ మీకు అప్లికేషన్ మెనూస్లో కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఫైల్ మెనూలో ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోండి. లేని వాటికి మీకు కావాలి అనుకున్నప్పుడు వాటిని వాడుకోవచ్చు అనమాట. ఇది ఇలా ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం బాగా ఫోటోషాప్లో ప్రొఫెషనల్ అయిపోయాం అనుకోండి, మనం ప్రతిసారి మెనూస్ ఓపెన్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మనకి వర్క్ బాగా హడావుడిగా ఉన్న రోజుల్లో వర్క్ చేసేటప్పుడు ప్రతిదాన్ని మెనూస్ ద్వారా ఆపరేట్ చేయాలి అంటే ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి షార్ట్ కట్స్ కొట్టామనుకోండి ఈజీగా అయిపోతుంది. బాగా మనం దాని మీద ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతిదీ అలవాటు అవుతుంది. కాబట్టి వాటికి మనం షార్ట్ కట్స్ని మనకు కావాల్సిన వాటికి కూడా అరేంజ్ చేసుకొని మనం ఈజీగా అయితే ఫోటోషాప్ని వాడుకోవడానికి ఈ షార్ట్ కట్స్ అనేవి మనకి చక్కగా అయితే ఉపయోగపడతాయి. ఓకే, జస్ట్ వాటిని అసైన్ చేసుకోవడానికి, షార్ట్ కట్స్ అసైన్ చేసుకోవడానికి, అది కీబోర్డ్ షార్ట్ కట్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి చాలా ఉంటాయి, అందుకనే ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ వరకు చూడండి. నెక్స్ట్ ఆప్షన్స్ నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, సరే. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.